धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। అందరి హృదయాలలో నేను ఆత్మగా ప్రకాశిస్తున్నాను అని పరమాత్మ చెప్పినప్పటికీ ఆ ఆత్మ కోసం హృదయంలో వెలగటం మాని శాస్త్రాల్లో వెలుగుతూ లోక విచారణ చేస్తూ అదే ఆత్మ విచారణ అనుకుంటున్న ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం అవతరించిన అవతారమే శ్రీ రమణావతారం. మరుగున పడిపోయిన జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరించడం కోసం తనను తాను తెలుసుకుంటేనే గాని మానవునికి మోక్షం లేదని చెప్పడం కోసం ఆ కైలాసం నుంచి సాక్షాత్తు కుమారస్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. తపస్సు అంటే ఏమిటని శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేను అను తలంపు ఎక్కడ పుడుతుందో చూడు, అక్కడే మనసు లయిస్తుంది, అదే తపస్సు అని చెప్పి సత్య సాక్షాత్కారానికి ఒక నూతన మార్గాన్ని చూపిన వాడే శ్రీ రమణాచార్యుడు. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రార్థనను అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు. ఇది సత్యము కనుక ఊరక ఉండుట ఉత్తమం అని భగవాన్ శ్రీ రమణ మహర్షి తన తల్లి అలగమ్మ ద్వారా ఈ మానవ జాతికి తన ప్రథమ సందేశాన్ని ప్రధాన సందేశాన్ని ఇచ్చారు. రమణ స్వామి చెప్పిన ఈ మాటలు మనకు అర్థమైతే ఒకసారి లోపల వచ్చేస్తారు అంతేగాని ఈశ్వరుడిగా ధర్మం రామాయ రామభద్రాయ రామచంద్రాయ విదసి రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఎందుకు ఆ శ్లోకం ఎందుకన్నది రామాయ ఉదే అయ్యో
ఉండండమ్మా మీరు ప్రద్యుమ్నానంద వృషోత్తమ ఆవిడ చేతులు దోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి మాధవాజ నమః గోవిందాజ నమః విష్ణుమూర్తి బ్రహ్మ భావనాథ మొదలైన మహాకృష్ణ భక్తివ ప్రద్యుమ్నానంద వృషోత్తమ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే మళ్ళీ అక్షర భూషణ నారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః గర్భాభ్యా నమః మమానకొండ ఉపాదుల శంకర పరమేశ్వర ప్రీతితం శుభేశం ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నే ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవ సుధన్వంతరే కలిగే ప్రథమోపాద జంబుద్వీపే భరతవర్ష పర్దకండే స్మృతమాన వ్యావాహక చాంద్రమాయణ శ్రీ విభవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్ష ఎక్కడేంటి ఇలా వచ్చేయండి అక్కడ కూర్చున్నట్టు మీరిద్దరు గ్రూపంగా కూర్చోండి రాజుగారు మీరిద్దరు Indra
అలా వెళ్ళారా అలా ఎందుకు వాళ్ళు వెళ్తారా మళ్ళీ నీ డైరెక్షన్ ఏంటి ఇక్కడ అదేంటి అక్కడ తీసుకెళ్తున్నాడు మళ్ళా వెళ్తారా ఇలా ఉండండి ఇలా ఉండి ఈ పక్కే నా వెనకాల చూడరా
చూస్తున్నావు ఏమన్నా ఆగండి ఏంట్రా బాబు ఆవిడ మైక్ తీమన్నా సార్ చేయాలి మైక్ కొంచెం ఆడకట్టం వస్తున్నారు భుజం తడుతున్నాను చాలా ఇంక వెనక్కి వెళ్ళకుండా లేడీస్ ఉన్నారు కూర్చున్నారు సలీం గారు వెళ్తారా అదే పొద్దున బలుగా సుస్వాగతం. కార్తీక పౌర్ణమి ఈ శుభ రోజున శృంగవృక్షంలో ఈనాడు జరుగు ఈ మహోత్సవానికి మీరంతా విచ్చేసినందుకు తల్లులందరికీ, విచ్చేసిన వారందరికీ, భక్తులందరికీ అందరికీ కూడా మరోసారి మేము సుస్వాగతం పలుకుతున్నాం. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు వైపు చేయి చూపించి అతను సూర్యుడు అని చెప్పడం సాహసం అవుతుంది. నాన్నగారు రసమూర్తి, రస చైతన్య శక్తి. ఆ శక్తి ప్రతి హృదయంలోనూ ఈనాడు పులకిస్తూ పరవశిస్తూ ఎంతో ఆనందోత్సవాన్ని పంచుకుంటూ ఈనాడులను వినేటటువంటి సదవకాశం, సత్కీర్తిని కల్పించినటువంటి శృంగవృక్షం ఈ కమిటీకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ నాన్నగారి యొక్క అమృత వాక్కులు విని తరించవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. प्राप्यते फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहोददौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिदानकम् कायुक्तसेवनम् अष्टमूर्तिभृदेवपूजनम् उत्थानम् आदिमूलम्
ఆలయం దేహ సాగరమందు మునిగిన దివ్య మందిరాలయం దేహ సాగరమందు మునిగిన దివ్య మందిరాలయం హృదయమే రమణాలయం ఆది హృదయ రమణుని ఆలయం రమణ దేవుని కరుణ చేతను ఆలోపించిన ఆలయం రమణ దేవుని కరుణ చేతను ఆలోపించిన ఆలయం అనుభవార్జులకు మాత్రమే ఆగమయ్యేది ఆలయం అనుభవార్జులకు మాత్రమే ఆగమయ్యేది ఆలయం హృదయమే రమణాలయం ఆది హృదయ రమణుని ఆలయం వెలుగులో పల వెలుగుతానై వెలుగుతున్నది రమణ దేవుడు వెలుగులో పల వెలుగుతానై వెలుగుతున్నది రమణ దేవుడు మాయజాలము మర్మమెరిగి మరుగు చేరెను రమణ గురుడు మాయజాలము మర్మమెరిగి మరుగు చేరెను రమణ గురుడు హృదయమే రమణాలయం ఆది హృదయ రమణుని ఆలయం సోహమను మంత్రార్థసారము సూటి తెలిపెను రమణ దేవుడు సోహమను మంత్రార్థసారము సూటి తెలిపెను రమణ దేవుడు సూటిగను పరమాత్మలోకను ఐక్యమందెను రమణ గురుడు సూటిగను పరమాత్మలోకను ఐక్యమందెను రమణ గురుడు హృదయమే రమణాలయం ఆది హృదయ రమణుని ఆలయం గుహను గోలిన ఆలయం గాలి కదలని ఆలయం గుహను గోలిన ఆలయం గాలి కదలని ఆలయం హృదయమే రమణాలయం ఆది హృదయ రమణుని ఆలయం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం
పెరుదల పగని పట్టి లాగితివి పెరుదల పగని పట్టి లాగితివి నీ మహిమ కనురెవరు అరుణాచలం నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం ఎటికి నిదురం నన్ను ఇతరులు లగగా ఇది నీకు న్యాయమా అరుణాచలం గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం ఎవరు నా నోటిలో మన్నును కొట్టి ఎవరు నా నోటిలో మన్నును కొట్టి నా బ్రతుకు హరించినదెవరు అరుణాచలం సత్య జ్ఞానము లేని సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రవేళ అరుణాచలం అరుణాచలమనుచు స్మరించు వారలం అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం ఈ అరుణాచల క్షేత్రం ఇంటికి వచ్చింది. ప్రియమైన ఆత్మబంధువులరా, ఈ అరుణాచల క్షేత్రం ఎందుకు వచ్చింది అక్షర మాలలో రమణ స్వామి మొదట్లోనే చెబుతున్నారు.
అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచలం. ఎవరైతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహంకారం తీసివేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఇది రికమెండేషన్ కాదు, ఇది సిఫార్సు కాదు. అంటే మనం నిప్పు మీద చేస్తే ఓ నిప్ప నీ మీద నేను చెయ్యేస్తున్నాను నన్ను కాల్చు అని అడగక్కర్లేదు. దాని స్వభావం. నిప్పుకి కాల్చటం స్వభావం. మనం నీటిలో పడితే మనం తడపటం దాని స్వభావం. అదేవిధంగా అరుణాచలేశ్వరుడు సహజ స్వభావం. ఎవరైతే అరుణాచల 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 అని ఎవరైతే స్మరణ చేస్తున్నారో, అరుణాచల అని ఎవరైతే స్మరణ చేస్తున్నారో వారి యొక్క అహంకారం నిర్మూలించబడుతుంది, వారి యొక్క అహంకారం తొలగించబడుతుంది. అహంకారం తొలగించబడటం అంత తేలికని మీరు అనుకోదు. దేహబుద్ధి అంత తొందరగా పోదు. అహంకారం మనం అనుకున్నంత తేలిగ్గా విడిచిపెట్టలేం. శృంగరేశ్వరంలో చెరువు లోతు మనం చూడాలంటే గడేస్తే అందుతుంది లోతు. మనం శృంగరేశ్వరంలో ఏదైనా చెరువు లోతు చూడాలనుకోండి, గడ వేస్తే లోతు ఎంత మనకు తెలుస్తుంది. కానీ మన హృదయంలో అహంకారం ఎంత లోతుగా ఉందో గడేస్తే కనిపించదు. గడ మురిగిపోతుంది, గడ మురిగిపోతుంది కానీ లోతు తెలియదు. అంటే ఏమిటి? అంత లోతుగా ప్రతి మానవుడి యొక్క హృదయంలో అహంకారం ఉంటుంది, లేనట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ అహంకారానికి లోకం కావాలి, ఈ అహంకారానికి విషయాలు కావాలి, ఈ అహంకారానికి అన్నిటితో పాటు దేవుడు కూడా కావాలి. దేవుడు కావాలి, లోకం కావాలి, విషయాలు కావాలి. అన్ని ఎవరికి? అహంకారం ఉన్నవాడికి. అహంకారం లేని వాడికి లోకంతో పని లేదు, దేవుడితో పని లేదు. అహంకారం ఉన్నవాడికి లోకం కావాలి, దేవుడు కావాలి, అన్నీ కావాలి. అందుకే భగవాన్ చెప్తారు, అహంకారం ఉన్నవాడికి, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం లేని వాడికి ఏది లేదు. ఇది భగవాన్ చెప్పిన మాట. అహంకారం ఉన్నవాడికి అంతా ఉంది, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, లోకం ఉంది, జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది, సుజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి అహంకారం ఉన్నవాడికి. అది లేని వాడికి ఏదీ లేదు. అందుచేత ఈ అహంకారం యొక్క లోతు తెలుసుకోవటం చాలా కష్టం. అది ఎలా ఉంటుందో మనకు తెలిస్తేనే కానీ అది దాని విడుదల నుంచి కర్తృత్వం పోవాలి, కర్తృత్వ బుద్ధి పోవాలని మన పెద్దలు చెబుతున్నారు మన సాంప్రదాయంలో. ఆ కర్తృత్వం అంటే ఏమిటో మనకు తెలిస్తేనే కానీ కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టదు. మన కర్తృత్వం అంటే ఏమిటో తెలిస్తే మన కర్తృత్వ బుద్ధి మనల్ని విడిచిపెడుతుంది. రమణ స్వామి ఏం చెబుతున్నారంటే, ఎవరైతే నేను ఈ దేహమాత అహంకారం అంటే కోపం అని కాదు అక్కడ అర్థం. అహంకారం అంటే మనం వరల్డ్ సెన్స్ వల్ల ఉపయోగిస్తాం. ఈ దేహమాత్రుడే నేను, దేహ బుద్ధి, దేహమాత్రుడే దేహానికి పరిమితమైన బుద్ధిని అహంకారం అని అంటారు. దేహమాత్రుడే నేననుకోవటమే అహంకారం యొక్క లక్షణం. అందుచేత ఈ అహంకారమే సర్వ దుఃఖాలకి కారణం. మానవుడికి దుఃఖం వస్తుందంటే అహంకారం కారణం. మానవుడికి దేశంలో ప్రపంచంలో యుద్ధాలు వస్తున్నాయంటే అహంకారం కారణం. ఏ మనిషికైనా సరే అశాంతి వస్తుందంటే అహంకారం కారణం. ఈ ప్రాంతీయ తత్వాలు, భాషా భేదాలు, భాషకు సంబంధించిన పేచీలు, ఈ ప్రాంతీయతకు సంబంధించినటువంటి పేచీలు, ఈ కులానికి సంబంధించినటువంటి పేచీలు, మతానికి సంబంధించిన పేచీలు, మొత్తం అన్ని పేచీలకి కూడా కారణం అహంకారం, అజ్ఞానం. అహంకారమే కారణం, అజ్ఞానమే కారణం. అది డిసీజ్. ఆ డిసీజ్ అన్ని డిసీజులకి కారణం. ఈ అహంకారం యొక్క క్రియేషన్ ఈ బాడీ, అహంకారం యొక్క సృష్టి ఈ బాడీ. అంచేత బాడీ వచ్చిన తర్వాత మనకు రోగాలు వస్తాయి. అంటే ప్రపంచంలో అన్ని రోగాలకు కూడా మనస్సు కారణం. మనస్సే శరీరాన్ని క్రియేట్ చేసింది. అంటే మనస్సులోంచి రోగాలు కూడా వస్తాయి. అన్నిటికీ మూలం మనస్సు అన్నా, చిజ్జడ గ్రంథన్నా, జీవుడన్నా, అహంకారం అన్నా ఒకటే. ఇవన్నీ ఊరికే పేరు తేడా అలా చెబుతున్నారు. కానీ ప్రపంచంలో నేడున్నటువంటి బాధలకి, ఈ టెన్షన్కి ఎక్కువ కారణం ఏమిటంటే అహంకారం. ఏ మతంలో మీరు చదవండి,
ఏ విషయాన్ని మీరు ఏ ప్రొఫెట్ ఏ గురువు చెప్పినటువంటి విషయాల్ని మీరు చూడండి. ఏ గురువు చెప్పినా ఏ మతంలో చెప్పినా నువ్వు అహంకారం తొలగించుకో. స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది, నిర్వాణ స్థితి నీ హృదయంలోనే ఉంది, మోక్ష స్థితి నీ హృదయంలోనే ఉంది. అది ఎక్కడి నుంచో వస్తుందని అనుకుంటున్నావు, అది ఎక్కడి నుంచో రాదు, నీ హృదయంలో ప్రత్యక్షంగా ఉంది. నువ్వు అహంకారాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎలిమినేట్ చేశావో, దాన్ని రిమూవ్ చేశావో, దాన్ని రూట్ అవుట్ చేశావో, అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యక్షం అవుతుంది, అంటే వెలువడుతుంది. నీకు ఉన్న వస్తువు సహజంగా అక్కడ ఉంది. అహంకారం కమ్మేస్తాంది, అది కప్పెడతాంది అహంకారం ఆత్మని అలాగా సూర్యుడికి ఏ విధంగా అయితే మేఘం అడ్డొస్తంటే సూర్యుడి కంటే మేఘం గొప్పదేం కాదు, కానీ మనకు సూర్యుడిని కనపడకుండా చేయగలదు మేఘం. అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువుని మనకు కనిపించకుండా చేసేది ఈ అహంకారం. ఈ అహంకారమే మన దుఃఖానికి కారణం, మన అశాంతికి కారణం, మన బాధలకు కారణం. మన ఇంటికాడ ఉన్నటువంటి పేచీలకి, మన ఇళ్లలో మన గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి పేచీలకి, ఇంకా మన గ్రామాల్లో ఉన్నటువంటి పేచీలకి, దేశంలో ఉన్నటువంటి పేచీలకి చాలా మటుకి అహంకారమే కారణం. అది అహంకారమే మెయిన్. అహంకారం పోతే నువ్వు పడే ఈ బాధకి ఏదైతే కారణం, ఏ కారణం వల్ల నీకు దుఃఖం వస్తుందో, ఏ కారణం వల్ల నీకు సఫరింగ్ వస్తుందో, నేను బాధపడుతున్నానని ఒక మనిషి అంటాడు, లేదా నేను దుఃఖపడుతున్నానని ఒక మనిషి అంటాడు. దానికి కారణం ఎవరు దుఃఖపడుతున్నారు? నీ శరీరం దుఃఖపడుతుందా? నాకు దుఃఖంగా ఉందండి, నాకు వేదనగా ఉంది అని ఎవరైనా చెబుతుంటే నీ శరీరం దుఃఖపడుతుందా, లేదా నీ శరీరం వేదన పడుతుందా? అంటే నీ మనస్సే, నీలో ఉన్న అహంకారమే దుఃఖపడుతుంది. అది కారణం. అంటే దుఃఖానికి కారణం ఏమిటి? అహంకారం. అహంకారం తొలగించే వరకు, అహంకారాన్ని తీసేసుకునే వరకు నీకు దుఃఖం పోవటానికి అవకాశమే లేదు. ఎంతకాలం అయితే అహంకారం ఉంటుందో అంతకాలం దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, అలసట ఉంటుంది, మరి ఇంకా అనేక సమస్యలు అహంకారంతో పాటు అనేక సమస్యలు దానికి కూడాను ఉంటాయి. దీనికి కూడా అహంకారం కూడాను ఉంటాయి. దీన్ని అజ్ఞానం అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే, ఈ రోజున ఇక్కడ కార్తీక దీపం కాబట్టి ఇక్కడ కథ 2 నిమిషాల్లో చెప్పి నేను ఈ కథ చెప్పడం సాంప్రదాయం కాబట్టి జస్టిస్ చేయాలి కాబట్టి నేను అంచేది ఈ రోజున కార్తీక దీపం కాబట్టి దానికి సంబంధించినటువంటి మాటలు నేను 2 చెబుతాను. అరుణాచలం అంటే అది తిరువన్నామలై, యానిసెంటినేమో అరుణాచలం, మోడర్న్ రేంజ్ తిరువన్నామలై. దాన్ని అది ఆ క్షేత్రం అహంకారాన్ని అణచడానికి వచ్చినటువంటి క్షేత్రం. ఏంటండి, మనకి పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో, మన భారతీయ పద్ధతుల్లో, ఇక్కడ ట్రెడిషన్ లో ఈ పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. ఈ పంచభూతాలకి పంచలింగాలు గుర్తుగా ఉన్నాయి. అందులో ఇది అగ్నిలింగం. ఏది? అరుణాచలం అగ్నిలింగం. ఈ అరుణాచలం కథ అహంకారం అణచటానికే ఆ కొండ ఏర్పడింది. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు నేను గొప్ప, నేను గొప్ప, నేను పెద్ద దేవుడును, నేను పెద్ద దేవుడుని ఒక వాదన వస్తే లోకంలో అశాంతి వచ్చింది. మన ఇంట్లోనే సరే ఇద్దరికి అహంకారం వస్తే అశాంతి పుడుతుంది. అదేవిధంగా లోకంలో పెద్దలకి మంచి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అహంకారం వచ్చిందనుకోండి, అప్పుడు దేశంలో అశాంతి వస్తుంది, ప్రపంచంలో అశాంతి వస్తుంది. అంటే పెద్దలకి అహంకారం వస్తే అది వాళ్ళకే సరిపోదు, వాళ్ళకే పరిమితం అవదు. దేశానికి అశాంతి, ప్రపంచానికి అశాంతి. ఈ అశాంతి దేవుడు బ్రహ్మదేవుడు అంతట వాడికి, విష్ణుదేవుడు అంతట వాడికి ఈ గర్వం నేను గొప్ప దేవుడును, నేను గొప్ప దేవుడును వాళ్ళకి వాదన వస్తే ఆ వాదన ఎవరు తీర్చగలరు? అంటే దేవతలు వెళ్లి పరమేశ్వరుని ప్రార్థిస్తే అరుణాచలంలో ఒక జ్యోతి స్తంభం రూపంలో పరమేశ్వరుడు గెలిచాడు. గెలిచి ఏమని చెప్పాడంటే, బ్రహ్మదేవుడి తోటి విష్ణుదేవుడి తోటి నా ఆది అంతం అంటే చివరి భాగం మొదటి భాగం ఎవరైతే ముందు చూసి వస్తారో వాడు గొప్పవాడు, మీ ఇద్దట్లో వాడు పెద్దవాడు. నా మొదలు చూసి రావాలి, నా చివరి చూసి రావాలి అని చెప్పి ఆనతి పెట్టాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి ఆది ఏమిటి, అంతం ఏమిటి? పరమేశ్వరుడికి మొదల చివర ఉండదు. మొదల చివర ఉండేది జీవుడి లక్షణం. ఆత్మకి మొదల లేదు, చివర లేదు. మొదలున్న దానికి చివర ఉంటుంది, కానీ మొదలై లేని దానికి చివరేమిటి అంటే మొదలా లేదు, చివరా లేదు. లేనిది ఎక్కడ కనిపిస్తుంది? విష్ణుదేవుడు వెళ్ళాడు మొదలు చూడటానికి, ఎక్కడా కనిపించడం లేదు. వచ్చేసాడు, వచ్చి తన ఓటమని అంగీకరించాడు. నేను మీ మొదలు చూసి రాలేకపోయాను
అంటే ఆది చూసి రాలేకపోయాను. బ్రహ్మదేవుడు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళాడు ఆయనకి చివరి భాగం కనిపించటం లేదు. కానీ ఏమిటంటే అతని ఈ పాటికి విష్ణుదేవుడు చూసి వచ్చేసి ఉంటాడు, పందెం అతనికి వచ్చేస్తుంది, అతను జయించి ఉంటాడు అనేటువంటి ఒక విధంగా ఆతృతతోటి అతను అనుకుంటున్నాడు. కానీ చివర కనిపించటం లేదు. ఒక అంశ ఏమిటిది, ఒక మొగల రేపు పై నుంచి వస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు బ్రహ్మదేవుడు. నేను ఈశ్వరుడు యొక్క శిరస్సు మీద పడి అక్కడి నుంచి జారి కింద పడి వస్తున్నాను అని మొగల రేపు చెప్పింది. మొగల రేపు చెబితే అప్పుడు మొగల రేపుని అడిగాడు, నేను ఎలాగైనా చివరి చూసే అవకాశం నాకు లేదు, నువ్వు నాకు కొంచెం సాక్ష్యం చెప్పాలి, అబద్ధమే చెప్పాలి. కోర్టులో అప్పటి నుంచి సాక్ష్యాలు ఇస్తున్నాడు. అంచేత ఒకవేళ చెప్పనంటే ఎత్తునే చెప్పిస్తాడేమో అని మొగల రేపు భయపడి, సరే ఒకటి నువ్వు చెప్పినట్టే చెబుతాను, నువ్వు చూసావని నేను చెబుతాను, పరమేశ్వరుడి దగ్గర సాక్ష్యం చెబుతాను అని ఇష్టంతో చెప్పడం కాదు, భయపడి చెబుతున్నాడు. అంచేత మనం జీవితంలో చాలా తప్పులు భయపడి చేస్తాం. మనం భయం వల్లే చాలా తప్పులు మన జీవితంలో చేస్తాం. స్వామి వివేకానంద చెప్పేవాడు తప్పు చేస్తాడు, అది భయం యొక్క లక్షణం. అంటే ఎవరికైతే భయం ఉందో ఆత్మ తెలుసుకోలేదు. ఎవడైతే భయాన్ని దాటి వెళ్ళాడు, అంటే భయం లేని ఎవడైతే అభయస్థితిని పొందాడో వాడికే ఆత్మదర్శనం అవుతుంది. కానీ భయపడేవాడికి ఆత్మదర్శనం కలగదు, జ్ఞానం కలగదు. ఈ లోకానికి సంబంధించిన విషయాల్లోనే సాహస కృత్యాలు చేయలేడు భయం ఉన్నవాడు. భయం ఉన్నవాడు ఏ పని చేయలేడు. ఒక అజీర్తి రోగం అంటే ఎంత తిన్నా ఏ విధంగా అయితే కొంత మనుషులకి పట్టేది అజీర్తి రోగం ఉన్నవాడికి. అదేవిధంగా ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ ఈ భయం అనేది ఉంటే మిగతా మంచి గుణాలు రాణించు. అంటే భయం వల్ల ఏమని చెప్పాడంటే బ్రహ్మదేవుడికి నువ్వు చెప్పింది నేను చెబుతాను, చూసి వచ్చావు నువ్వు అని చెబుతానని చెప్పాడు. అప్పుడు అనుమానం వచ్చింది బ్రహ్మదేవుడు. ఒక సాక్ష్యం వైభవం గురించి ఎంతగానో చెప్పారు, అరుణాచలం యొక్క విశేషం గురించి. అప్పుడు గిరిరూపం ధరించాడు, జ్యోతి స్వరూపం ఉపసంహరించి గిరిరూపం ధరించాడు. ఏ రోజునైతే గిరిరూపం ధరించాడో ఆ రోజునే గుర్తు కోసం ఈ కార్తీక పౌర్ణమి రోజున అక్కడ దీపం వెలిగిస్తాడు. అంటే ఆయన దర్శనం ఇచ్చినటువంటి బ్రహ్మకి విష్ణువుకి దర్శనం ఇచ్చినటువంటి రోజు గుర్తుగా ఆయన జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఆ దీపం జ్యోతి స్వరూపం కాబట్టి ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఆ దీపాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే తమిళనాడులో వాళ్ళకి సౌరమానం, మనది చాంద్రమానం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళ పౌర్ణమి కార్తీక పౌర్ణం, మన కార్తీక పౌర్ణం ఒకే రోజున వచ్చినాయి. అంచేత ఈ సంవత్సరం మరి అది విశేషమైనటువంటి విషయం. తర్వాత పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు, గిరి రూపం ధరించాడు. మళ్ళీ నేను అర్చన చేసుకోవాలి అంచేత అని కోరితే అక్కడ లింగ రూపం ధరించాడు. ఆ అరుణాచలం లింగమే తొలి లింగం, అదే ఆది లింగం. ఇది మీకు వివరంగా కావాలంటే స్కాంద పురాణంలో, శివ పురాణంలో ఆ శివలింగం యొక్క అరుణాచలం యొక్క లింగం యొక్క అగ్ని లింగం, ఆ తేజో లింగం, ఆ వైభవం గురించి మన పురాణాంతర్గతం. అది మన పురాణాల్లో దాని విశేషం ఎంతో ఉంది. ఆ అరుణాచలం క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే ఆ ఊరి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం. అక్కడ కొండ అరుణాచలం, ఊరు అరుణాచలం, దేవుడు అరుణాచలం, అన్ని అరుణాచలం. ఊరి పేరు టౌన్ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, అన్ని అరుణాచలమే ఇక్కడ. అంచె రమణస్వామి చెప్పేవారు ఎవరిని ఎప్పుడు ఏమి అడగని రమణస్వామి ఒకటి అడుగుతూ ఉండేవారు. ఎవరైనా అరుణాచలం వెళితే మీరు ఈ గిరికి ప్రదర్శనం చేసి వచ్చారని ఒకటే అడిగేవారు. అటైనా మీరు ఈ గిరికి ప్రదర్శనం చేసి వచ్చారని. ఈ గిరి ప్రదర్శనం ఏమండి మీకు ఏమిటి గిరి అంటున్నారు, మీరు ఈ దేవుడు అంటున్నారు, ఇదంతా చూస్తే రాళ్ల గుట్టకనే ఉంది, ఈ గిరిని దేవుడు అనొచ్చమా, ఈ రాయిని దేవుడు అనొచ్చమా అని భగవాన్ ఒకసారి అడిగారు. నిజమే, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు ఈ దేహం అంటే ఏంటి శవం, ఈ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఆ విధంగా కొండ నేను అనుకుంటున్నాడు దేవుడు. సోదర మహాశైలరా, ఈ దేహం నువ్వు కాదు, కానీ నువ్వు అనుకుంటున్నావు. అదేవిధంగా నువ్వు దేహానికి ఏ విధంగా అయితే పరిమితం అవుతున్నావు, ఆ కొండే నేను, ఆ కొండే నిన్ను అనుకుంటున్నాడు. ఎంచేత అక్కడ నువ్వు దేహానికి పరిమితం అయ్యావు కాబట్టి ఆయన కొండకి పరిమితం అయిపోతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? నీకు దేహ బుద్ధి పోగొట్టడం కోసం ఆయన అవుతున్నాడు. సోదర మహాశైలరా, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని అనుకుంటాం. ఏదో రూపంతో మనం ఆరాధించగలం. ఏదో రాముడు రూపం, కృష్ణుడు రూపం, శివుడు రూపం, ఇంకొక రూపం, మరొక రూపం, రూపంతోటే దేవుణ్ణి ఆరాధించగలం. కానీ అహంకారం ఉన్నంత కాలం రూపం లేని దేవుడిని ఎవరైనా ఊహించగలరా?
నీ తలంపు దేవుణ్ణి పట్టుకోగలదా? నీ మాటలు దేవుణ్ణి పట్టుకోగలవా? నాకు మనస్సు ఉంది, నాకు అహంకారం ఉంది. ఈ అహంకారం ఏం చెప్పి ఒక రూపాన్ని పట్టుకుంటుంది, రూపాన్ని పట్టుకుని ఉంటుంది. కానీ ఒక రూపం ఉన్న దేవుణ్ణి పట్టుకోగలదు, ఒక రూపం ఉన్న దేవుణ్ణి ఆరాధించగలదు, ఒక రూపం ఉన్న దేవుణ్ణి పూజ చేయగలదు. ఒక రూపము లేని అహంకారము ఉన్న మనిషి రూపము లేని దేవుడిని ఊహించలేదు. అహంకారం లేని మనిషి దేవుడితోటి పనే లేదు, లోకంతో పనే లేదు. సర్వత్రా ఆ దేవుడు అంతర్యామిగానే ఉన్నాడు. ఆయన మన కంట్రోల్ రాయిని అంతటా వ్యాపించి ఉన్నాడు. దేవుడు అంతటా వ్యాపించున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు. అయితే ఆయనకు ఒక రూపం లేదు, ఒక నామం లేదు. ఆయనకు రూపము లేని వాడికి ఒక రూపం కల్పించారు, నామం లేని వాడికి ఒక నామం కల్పించారు. ఎందుచేత కల్పించారు? నువ్వు ఒక రూపానికి ఒక నామానికి నువ్వు పరిమితం అయిపోయి ఉంటున్నావు. నువ్వు ఒక రూపానికి పరిమితం అయ్యావు, ఒక నామానికి పరిమితం అయ్యావు. అంటే దేవుడికి కూడా ఒక రూపానికి ఒక రూపాన్ని నామాన్ని కల్పించారు. దేవుడికి ఒక రూపం లేకపోతే, దేవుడికి ఒక నామం లేకపోతే నీ ఊహకు అందుతాడా? నువ్వు ఊహించగలవా? నీ సంకల్పానికి దొరుకుతాడా? నువ్వు నిరాకార స్థితిని నువ్వు అందుకోగలవా? ఎవరు అందుకుంటాడు నిరాకార స్థితిని? అహంకారం లేనివాడు మాత్రమే అందుకోగలడు. అందుచేత అక్కడ ఆ గిరి రూపం, అక్కడ లింగ రూపం ఏర్పడింది. అక్కడ రక్త మాంసాలతో కూడా ఈనాటికి కూడా పరమేశ్వరుడు సిద్ధరూపములో ఉన్నాడని చెబుతారు. అరుణగిరి మీద రక్త మాంసాలతోటి సాక్షాత్తు ఈశ్వరుడే, పరమేశ్వరుడే. అక్కడ ఒక సిద్ధుడు యొక్క రూపములు అరుణగిరి మీద ఈనాటికి కూడా ఉన్నాడని మనకి స్కాంద పురాణంలో అరుణాచల క్షేత్రం యొక్క వైభవంలో చెప్పబడుతుంది. అందుచేత సోదర మహాశైలారా, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇటు తిరుపతి సైడ్ కానీ అటు మద్రాస్ సైడ్ కానీ ఎవరైనా వెళితే ఒక్కసారి తిరువన్నమల అంటే చెబుతారు. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి, అక్కడి నుంచి మద్రాసు డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి ఒకసారి గిరికి ప్రదక్షిణం చేసి రావలసినదిగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత మన సబ్జెక్టులకు వస్తున్నాం. ఈ రోజున ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ రోజు సాయంత్రం 6 గంటలకి పాలపూడి రామకృష్ణరాజు గారు, వారి ధర్మపత్ని బంగారమ్మ గారు సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగిస్తారు. వారి అక్కడ దీపం వెలిగించినప్పుడు మనం అందరం కూడా దీపాలు వెలిగించుకుందాం. మనం అందరం జ్ఞాన దీపాలు మన గుండెల్లో వెలిగించుకుందాం. మనమందరం కూడా వారి శిఖరం మీద ఎప్పుడైతే దీపం వెలిగించారో అదే టైంలో కూడా మనం కూడా మన అందరి హృదయాల్లోని మనం జ్ఞాన దీపాలు వెలిగించుకుందాం. సాయంత్రం సరిగా 6 గంటలకి దీపోత్సవం జరుగుతుంది. ఇంకా మన అక్షర మణమాల వస్తున్నాం. ఇది మన సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇవాళ మనం అదనంగా చెప్పుకుని ఇవాళ దీపోత్సవం కాబట్టి ఒకసారి కొండ కథ చెప్పుకున్నాం. అక్షర మణమాలలోకి వస్తున్నాం. అక్షర మణమాల, అక్షరం మనం మాల. ఈ వాడిపోయే దండ కాదు, ఇది వాడిపోయే దండ కాదు, అక్షరాలతో తయారు చేసినటువంటి దండ. ఇది మామూలుగా పెండ్లి కుమారుడికి చేసే దండ కాదు. అక్షర మన మాల. ఈ రమణ మహర్షి అనే పెండ్లి కుమార్తె అరుణాచలేశ్వరుడు అనే పెండ్లి కుమారుడికి అక్షరాలతోటి తయారు చేసి ఈ దండను వేస్తుంది. ఈ మాటలతోటి అక్షరాలతోటి వేసే దండ ఇది. అంటే ఈ దండ వాడిపోదు, ఈ దండ స్థిరంగా ఉంటుంది, ఈ దండ కలకాలం ఉంటుంది. ఈ దండ ఎవరి కోసం? మనం చదువుకుని అర్థం చేసుకుని మనం తరించడం కోసం ఈ దండ అక్షర మణమాలని తయారు చేశాడు. ఎవరు? రమణ స్వామి. రమణ స్వామి తన పెండ్లి కుమార్తెని అరుణాచలేశ్వరుడు పెండ్లి కుమారుడని భావన చేసి ఈ అక్షర మణమాల తయారు చేశాడు. ఈ అక్షర మణమాల్లో స్వామి మనం కంటిన్యూషన్ మన పూర్వాంచి కూడా మౌనంగా ఉండమని, కానీ చెప్పకుండానే నువ్వు నాకు చెప్పావు. అయితే దీనికి మాటలతోటి పని లేదు, మాటలతోటి నిమిత్తం లేదు. చాలా మంది అనుకుంటారు మౌనం సందేశాన్ని ఇవ్వలేదేమో అని. మాటలు కాదు, మౌనం కూడా సందేశాన్ని ఇవ్వగలదు. మాటలు మాత్రమే కాదు, మౌనం కూడా సందేశాన్ని ఇచ్చే శక్తి ఉంది. మౌనానికి కూడా మెసేజ్ ఇచ్చే శక్తి ఉంది. అది మర్చిపో. మౌనానికి కూడా ఒక ఉదాత్తమైనటువంటి ఉజ్వలమైనటువంటి అపూర్వమైనటువంటి మౌనంలోంచి శక్తి తరంగాలు వస్తాయి. పవర్ఫుల్ వైబ్రేషన్స్ కూడా మౌనంలోంచి వస్తాయి. మౌనంలోంచి మన ఇంగ్లీష్ లో కూడా సామెత ఉంది, మాటలు వెండి, మౌనం మటుకు బంగారంతో సమానమని. మౌనం బంగారం, మాటలు వెండి. అంటే మౌనం చాలా గొప్పది. అంటే అరుణాచలేశ్వరుడు ఏమి చెప్పాడంట? చెప్పకుండా చెప్పాడట.
నువ్వు మౌనంగా ఉండు ఓ రమణ అని చెప్పలేదట. నోటితోటి చెప్పలేదు, మాటలతోటి పని లేదు. చెప్పకుండానే నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడు. చెప్పక చెప్పి నీవు మౌనత ఉండని నువ్వు మౌనంగా ఉండమని చెప్పావు నాకు. అది మాటలతోటి పని లేకుండానే ఆ సందేశం నీ హృదయంలో వచ్చిన సందేశం నా హృదయానికి అందింది. హృదయంతో మాట్లాడినప్పుడు ఓ హృదయం ఇంకో హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాటలతోటి పని లేదు. మీ హృదయాన్ని నేను, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడు మాటలతోటి పని లేదు. అందుకే చాలా గ్రేట్ పీపుల్ని, మహాత్ముల్ని, మహర్షుల్ని అందుకే మనం అర్థం చేసుకోలేము. ఎందుచేతే వాళ్ళకున్న హృదయం మనకు లేదు. వాళ్ళు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోలేము, వాళ్ళ హృదయాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ హృదయంలో మీ విషయాలత్వం మనకు లేదు. అంచేత సోక్రటీస్ని విషం పెట్టి చంపారు, రామకృష్ణ పరమహంసని రాళ్ళు పెట్టి కొట్టారు, అదేవిధంగా రమణ మహర్షిని రాళ్ళు పెట్టి కొట్టారు, యేసుక్రీస్తుని సిలివేశారు. అలాగే అనేక మంది అవతార పురుషులు అనేక మంది బాధలకు గురయ్యారు ఈ లోకంలో. ఎంచేత వాళ్ళ యొక్క అంతస్తు, వాళ్ళ యొక్క జ్ఞానం యొక్క వైభవం, వాళ్ళ యొక్క ప్రేమ యొక్క వైభవం చూసి అర్థం చేసుకోలేకపోయింది ఈ లోకం. అంటే ఈ లోకం మంచి వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తుందని కనిపెట్టుకోకుండా ఉండండి. మీరెవరు కనిపెట్టుకోకుండా ఉండండి. మీరు ఎవరైనా ఒక మంచి పని చేస్తే లోకం మిమ్మల్ని గౌరవిస్తుందని మీరు ఎదురు చూడకండి. ఇంకేదంటే లోకానికి కూడా మీ అంతస్తు ఉండాలి, లోకానికి కూడా మీరు పొందినటువంటి వైభవం ఉండాలి, ఆ స్థితి కలగాలి. అంచేత ఎదట మీ హృదయంలో ఏదైనా గొప్పతనం ఉంటే అది గ్రహించడానికి ఎదుటివాడి హృదయంలో ఆ గొప్పతనం ఉండాలి, ఔన్నత్యం ఉండాలి. ఎదుటివాడి హృదయంలో గ్రేట్నెస్ లేనప్పుడు మీకు గ్రేట్నెస్ ఉన్నప్పటికీ ఆ గ్రేట్నెస్ యొక్క విలువ వాళ్ళకి తెలియదు, అది గుర్తించలేరు. ఈ ఔన్నత్యాన్ని ఆ ఎదుటివాడి మనిషి గుర్తించలేడు. అందుచేత జ్ఞాని యొక్క విలువ జ్ఞానికే తెలుస్తుంది, ఒక మహాత్ముడి యొక్క విలువ ఒక మహాత్ముడికే తెలుస్తుంది. ఇంకేదో ఒక జ్ఞాని ఎక్కడున్నాడు ఇంకో జ్ఞాని కూడా అక్కడే ఉంటాడు, వాడు పొందినటువంటి వస్తువు అది. అంచేత ఈ రమణ స్వామి ఏమి చేశాడంటే చెప్పకుండానే చెప్పాడట, నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడట. ఎవరు? అరుణాచలేశ్వరుడు చెప్పాడట. ఈ రమణ మహర్షి యొక్క పెళ్లి కూతురు యొక్క అదృష్టం ఏమిటంటే ఏదైతే పొందాలో అది తెలియకుండానే ఈ పెళ్లి కూతురు పొందింది. మనం అందరం ఏదో పొందడం కోసం ప్రయత్నం చేస్తాం, మనం ఏదో సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం, మనం ఏదో లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తాం. ఏ లక్ష్యం కోసం అయితే మనం అందరం ప్రయత్నం చేస్తున్నామో ఆ లక్ష్యం కోసం ప్రయత్నం అక్కర్లేకుండానే ఈ రమణ స్వామి పెండు కుమార్తె పొందింది. తీరా పొందిందాకా తెలిసింది, ఏమని తెలిసింది? ఇదే మోక్షము. మోక్షం వచ్చింది నాకని రమణ మహర్షి అనే పెండు కుమార్తెకి తెలియదు. నేను పొందిన స్థితి మోక్షం. మోక్షం అనే శబ్దం కూడా వినకుండా, మోక్షం స్థితికి పొందటానికి తగిన ప్రయత్నం చేయకుండా, మోక్షం కోసం సాధనం చేయకుండా మోక్షాన్ని పొందింది పెళ్లి కుమార్తె. మోక్షాన్ని పొందిన తర్వాత తెలిసింది ఏమిటి? ఇదే సత్యం, ఇంతకు మించిన సత్యం లేదు, ఇదే మోక్షం, అన్ని మతాలు చెప్పే గమ్యం ఇదే అని తెలియకుండా ఆవిడ ఆ పెళ్లి కుమార్తె మోక్షం గురించి తెలియకుండా మోక్షం పొందింది, శాంతి గురించి తెలియకుండా శాంతి పొందింది, సత్యం గురించి వినకుండా సత్యాన్ని అందుకుంది. ఏం వినలేదు, చూడలేదు, చూడకుండా వినకుండానే పొందింది ఈ నిజాన్ని, ఈ పారమార్థిక సత్యాన్ని. మనం కళ్ళతోటి చూడలేం, చేతులతోటి అందుకోలేం, చేతులతోటి ముట్టుకునేది కాదు, కళ్ళతోటి చూసేది కాదు. మనం కేవలము ఏదో ప్రయత్నం చేసి తెచ్చుకునేది కాదు. ప్రయత్నం చేసి తెచ్చుకునే వస్తువు అయితే ఎప్పుడు ఊడిపోతుంది, పాత పడిపోతుంది. ఇది కొత్త వస్తువు అనుకున్నప్పుడు, ఇది కొత్తగా వచ్చింది అనుకున్నప్పుడు అది వేళ కొత్తగానే రేపుడికి అది పాత పడిపోతుంది. ఈవేళ న్యూస్ పేపర్, రేపు వేస్ట్ పేపర్. అదేవిధంగా అది కొత్తగా సాధించేది కాదు, నీ హృదయంలో ప్రత్యక్షంగా ఉంది, అది నీ హృదయంలో ఉంది. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అజ్ఞానం పోయిందో, ఎప్పుడైతే నీలో ఉన్న అజ్ఞానం పోయిందో అది నీ హృదయంలో ఉంటే ఆ సద్వస్తువు ఆత్మ అది స్వయంగా ప్రకాశిస్తుంది. దానికి మృత్యువు లేదు, అది కట్టెలు తడపలేదు, అది గాలి దాన్ని ఎండింపు చేయలేదు. దాని శరీరానికి మటుకే మృత్యువు. నీ హృదయంలో మృత్యువు లేని ఒక వస్తువు ఉంది, అదే మోక్షం, అదే ఆత్మ, అదే శాంతి, అదే జ్ఞానం. అది ఆయన తెలిసిన తర్వాత అదే నేను జ్ఞానం పొందాలని రమణ స్వామి అనుకోలేదు, అనుకోకుండానే జ్ఞానం అయ్యాడు. నేను జ్ఞానం అవ్వాలని రమణ స్వామి అనుకోలేదు. జ్ఞానం పొందిన తర్వాత తెలిసింది ఇదే జ్ఞానం అంటే. మోక్షం పొందిన తర్వాత తెలిసింది ఇదే మోక్షం అనేటువంటి, ఇదే మోక్షమా. అహం బ్రహ్మాత్మని ఇటువంటి వేదవాక్యాలు ఏమైనా స్మరించలేదు, ఉచ్చారణ చేయలేదు, జపాలు చేయలేదు, తపాలు చేయలేదు, ధ్యానాలు చేయలేదు, ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. నీ అరుణాచలేశ్వరుడనే పెళ్లి కుమార్తె, ఈ అరుణాచలేశ్వరుడనే పెళ్లి కుమార్తె ఊరుకోలేదు. ఏమీ చేయకపోయినప్పటికీ ఆ
సాక్షాత్తు మోక్షము ఆయన అనుగ్రహించి మోక్ష స్వరూపుని చేశాడు ఈ రమణ స్వామి అనే పెండ్లి కుమార్తెను అరుణాచలం. ఓ అరుణాచల ఓ అరుణాచల అని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళకు మోక్షం వస్తుందని మోక్షం వస్తున్న రమణ స్వామి చెబుతున్నాడు. అది మూఢాచారం అని మీరు అనుకోవద్దు. అది మూఢాచారం కాదు. మీరు హృదయపూర్వకంగా అది స్మరించి చూడండి. తప్పనిసరిగా మీకోసం వెతుక్కుంటూ మోక్షం వస్తుంది. గమ్యానికి మోక్షం కోసం మీరు పడిగట్టలేదు, మోక్షమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఎక్కడుందో మీకు తెలియలేదు అంటే మోక్షం యొక్క అడ్రస్ మీకు తెలియకపోతుంది. మీ అడ్రస్ మోక్షానికి తెలుసు. దేవుడి అడ్రస్ మీకు తెలియకపోవచ్చు, కానీ మీ అడ్రస్ దేవుడికి తెలుసు. అంచేత అరుణాచలం అరుణాచలం ఎప్పుడైతే మీరు స్మరిస్తున్నారో అరుణాచలం స్మరిస్తే మోక్షం వచ్చేస్తుందంటే వస్తుంది అనేది రమణస్వామి యొక్క స్టేట్మెంట్. ఒక ఋషి అమృతం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇంకేదో ఒక తత్వవేత్త కానీ ఒక శాస్త్రవేత్త కానీ ఎప్పుడు ఒక సామాజిక స్పృహతోనే మాట్లాడతారు. ఒక ఋషికి అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. అదే ఒక గ్రేట్ సైంటిస్ట్ కూడా అబద్ధాలు చెప్పడు. ఒక గ్రేట్ ఫిలాసఫర్ కానీ ఒక గ్రేట్ సైంట్ కానీ వాడికి అబద్ధాలు చెప్పవలసిన మాటలు లేవు కాబట్టి వాడు చెప్పిన మాట ప్రకార సత్యం. ఒక ఋషి ఏదైనా చెప్పాడంటే అది కేవలం అది నిన్న చెప్పానంటే ఏదో మొన్న ఆ మాట చెప్పాను అది పొరపాటు అయింది ఇటువంటి మాటలు కాదు. ఋషి నోటంతా ఒక మాట వచ్చిందంటే అది ఎటర్నల్ ట్రూత్. ఇంకో 1000 years వెళ్ళిన తర్వాత కూడా అది సత్యంగానే ఉంటుంది. దాని ఒక కాలానికి పరిమితమైంది కాదు, ఒక దేశానికి పరిమితమైంది కాదు, ఒక కులానికి పరిమితమైంది కాదు, ఒక దేశానికి ఒక సమాజానికో ఒక ప్రాంతీయానికో పరిమితమైంది కాదు. నిజంగా ఎక్కడో ఆత్మదాత మీరు వెళ్ళకండి. ఇప్పుడు కుల ప్రసక్తి లేకుండా మత ప్రసక్తి లేకుండా భారతదేశం కోసం ఎవరైనా ప్రయత్నం చేయాలంటే పులి మీద స్వారీ చేసేవాడికి ఎంత ధైర్యం ఉండాలో ఇప్పుడు అంత ధైర్యం ఉండాలి ఇండియన్ పాలిటిక్స్ లో. ఇప్పుడు ఎంత గొప్పవాడిని కూడా కులం మింగేస్తాం, ఎంత గొప్పవాడిని కూడా మతం మింగేస్తాం. అంచేత రాజకీయాల్లో ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏంటంటే కేవలం మత ప్రసక్తి లేకుండా కుల ప్రసక్తి లేకుండా ఈ దేశాన్ని రూల్ చేయాలంటే ఈ దేశంలో ప్రజలు నడిపించాలంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలంటే ఒక పులి మీద స్వారీ చేసేవాడికి ఎంత ధైర్యం ఉండాలో అటువంటి ధైర్య సాహసాలు కలవాడి మీదకి ఇప్పుడు మన ఇండియాని నడపడాలి. ఇంచేదంటే ఎంత గొప్పవాడైనా కులం మింగేస్తాంది, మతం మింగేస్తాను. కులం చేత మింగబడ్డవాడు మతం చేత మింగబడ్డవాడు దేశాలు నడుపుతాడని మనం ఏం చెప్పగలం? చెప్పలేము. వాడు ఏం చేత మింగబడుతున్నారంటే వాళ్ళకి భయం వేస్తాడు. అంచేత కులాన్ని కాదంటే మనం నెగ్గలేము, మతాన్ని కాదంటే మనం ఎలక్షన్లో నెగ్గలేము అని భయపడిపోయి దానికి ఆ నోట్లో కులం నోట్లోకి మతం నోట్లోకి వాళ్ళు కులం జీర్ణం చేసేసుకుంటుంది, మతం జీర్ణం చేసేసుకుంటుంది. ఏం చేయాలి? వాళ్ళకున్న కులాన్ని దాటడానికి మతాన్ని దాటడానికి ప్రాంతీయ తత్వాన్ని దాటడానికి వాళ్ళకున్న శక్తి సరిపోవటం లేదు, వాళ్ళకున్న ఎనర్జీ సరిపోవటం లేదు. అంటే ఒక ఎవరికైనా సరే ఎనర్జీ కావాలి, ఎనర్జీలోంచి పవర్ ఉండాలి. ఒక మాట మాట్లాడాలంటే పవర్ ఉండాలి, దానికి ఎనర్జీ ఉండాలి. అటువంటి పొలిటీషియన్ అటువంటి సెయింట్ అటువంటి స్టేట్స్ గాను ఎంతో దూరదృష్టి కలిగిన స్టేట్స్ గాను ఇప్పుడు మన దేశానికి అవసరం. ఎక్కువ ధైర్య సాహసాలు కలవడం అవసరం. నేను ప్రజల వెనకాల వెళ్తాను కాదు, అవసరమైతే ప్రజలను లీడ్ చేయాలి. ప్రజలు లీడ్ చేసేవాడే లీడర్. ప్రజల వెనకాల ఎందుకు తిరగడం కాదు. రాంగ్ డైరెక్షన్ లో ప్రజలు పోతుంటే వాళ్ళని స్టాప్ చేసి రైట్ డైరెక్షన్ లో చెప్పగలవాడే లీడర్, వాడే నాయకుడు అవుతాడు. అంతే ఎవరు లీడరు లీడ్ చేసిన ప్రజలు లీడ్ చేయాలి. అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోతుంటే జైలు కొట్టడం అది లీడర్షిప్ యొక్క లక్షణం కాదు. అంతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కులాన్ని దాటలేని నా మనస్సు, ఈ మతాన్ని నా మనస్సు ఎక్కడో సత్యాన్ని తెలుసుకుంటుందంటే సాధ్యపడదు.